వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. తమ్ముడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్న. అవును, మీరు వింటుంది నిజమే. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు. నారా లోకేష్ గారు, దగ్గుపాటి హితేష్ చెంచురామ్ గారు. అంటే దగ్గుపాటి హితేష్ చెంచురామ్ అంటే పురంధేశ్వర గారి కుమారుడు, నారా లోకేష్ గారు భువనేశ్వర్ గారి కుమారుడు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెల పిల్లలు. నందమూరి తారక రామారావు గారి కుమార్తెల కొడుకులు, అంటే ఆయన మనవళ్ళు. సో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు కుటుంబాలు కలిశాయి. సో ఇప్పుడు నారా వారితోనే దగ్గుపాటి వారు కూడా అనే విధంగా ఇప్పుడు వారి యొక్క మధ్య రిలేషన్ ఆ విధంగా కొనసాగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కుమారుడే దగ్గుపాటి హితేష్ చెంచురామ్ గారు. అంటే ఎన్టీ రామారావు గారి పెద్దలుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. 1983, 1985, 1989. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 1991లో బాపట్ల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. మరి ఆనాడే ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి కుడి భుజం ఎవరయ్యా అంటే ఆయన పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1978లో చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే, మంత్రి. 83లో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందాడు. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన మామయ్య ఎన్టీ రామారావు గారికి కుడి భుజంలో ఉన్నాడు. మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారిని మరి గద్దదించేటువంటి క్రమంలో తోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. మరి ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మరి చంద్రబాబు గారి నుంచి సపరేట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004, 2009లో పర్చూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాజ్యసభ కూడా ఒకసారి ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన చెయ్యిన పదవులు లేవు. ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు, మంత్రి చేశాడు, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాహుబలి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుడిభుజం, పెద్దల్లుడు. అన్నీ తానే నడిపించాడు. అదృష్టం కలిసి రాలేదు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. సో ఏదైతేనే కుటుంబాల మధ్య గతంలో విభేదాలు వచ్చాయి, విడిపోయారు. ఆ తర్వాత పురంధేశ్వర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఆవిడ ఎంపీగా బాపట్ల నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత ఆవిడ కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీ నుంచి మరి పురంధేశ్వర్ గారు ఎంపీ అయ్యారు. సో ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. సో ఆవిడ కూడా ఎంపీ, కేంద్ర మంత్రి అన్ని పదవులు చేశారు. అయితే ఇప్పుడు వారి కుమారుడు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, దగ్గుపాటి పురంధేశ్వర గారుల ఈ దంపతుల కుమారుడైనటువంటి దగ్గుపాటి హితేష్ చెంచురామ్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వర గారు చాలా బాధపడిపోతున్నారంట. ఎలాగైనా సరే దగ్గుపాటి హితేష్ చెంచురామ్ గారిని రాజకీయంగా ఆయన్ని నిలబెట్టాలి, ఆ ఫీల్డ్లో సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. మరి ఆయన మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి గుర్తింపు లేదు. కేవలం దగ్గుపాటి హితేష్ చెంచురామ్ అంటే సన్ ఆఫ్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, దగ్గుపాటి పురంధేశ్వర గారు. ఇది పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు ఈయన్ని రాజకీయ భవిష్యత్తు నారా లోకేష్ గారి చేతిలో పెట్టారనైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థైన ప్రస్తుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి చేతుల్లో 1600 అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు.
ఒకవేళ ఆ రోజు ఆయన గెలిచి ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యేవాడు. ఈరోజు మరి పార్టీ మారేవాడా, వైసీపీలో ఉండేవాడా అనేది అది ఒక ప్రశ్నార్థకం. సో ఏదేమైతే ఆ ఎపిసోడ్ అయిపోయింది, వైసీపీకి ఆయన రాజీనామా చేశాడు కాబట్టి. అసలు ఆ 2019 ఎన్నికల్లోనే దగ్గుపాటి వెంకటేశ్వర గారి కుమారుడు దగ్గుపాటి హితేష్ చంద్రరామ్ గారిని పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే అప్పుడు ఆయన ఫారెన్లో ఉండటం, ఆయనకి భారతీయ పౌరసత్వం లేకపోవటం ఆ సమయానికి, సో ఆయన నామినేషన్ వేసే అర్హత లేకపోవటం, ఎందుకంటే భారతీయ పౌరసత్వం లేకపోవటం, సో అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. 2024 ఎన్నికలే కాస్త ట్రై చేసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదే పర్చూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ దగ్గుపాటి హితేష్ చంద్రరామ్ గారికి ఇవ్వాలని. అయితే అప్పటికే 2014, 2019 రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఏలూరు సాంబశివరావు గారికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2019లో 23 మంది మాత్రమే గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. అందులో ఒక 4 పక్క చూపులు చూశారనుకోండి. ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వారందరికీ టికెట్ ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో భాగంగానే ఆ రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారు, కందులు దుర్గేష్ గారు పెద్ద ఎత్తున ఫైట్ జరిగిన నేపథ్యంలో సిట్టింగ్లకు ఇస్తానన్నాం కాబట్టి అని చెప్పేసి జనసేనకి ఇచ్చిన 21లో జనసేన రాజమండ్రి రూరల్ అడిగితే అది బుచ్చే చౌదరి గారికి టీడీపీకి ఇచ్చేసి మరి నిడదవోలు పంపించి కందులు దుర్గేష్ గారికి సీట్ ఇచ్చారు. సో ఆ క్రమంలో భాగంగానే ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారికి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఇదే పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుపాటి హితేష్ చంద్రరామ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో అసలు ఎలాంటి డౌటు లేదు. అయితే చాలామంది చాలా రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాల విభజన జరుగుతాయి, విభజన జరిగిన తర్వాత ఆయనకు సీటు కేటాయిస్తారేమని. అవన్నీ అవాస్తవాలు. నియోజకవర్గాల విభజన జరిగితే వచ్చేటువంటి నియోజకవర్గాల్లో, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో టికెట్ తీసుకొని పోటీ చేస్తున్నటువంటి కర్మ దగ్గుపాటి వెంకటేశ్వర గారు కుమారుడికి పట్టలేదు. అసలు తెలుగుదేశం పార్టీలో ఒక ఫిల్లరు దగ్గుపాటి వెంకటేశ్వర గారు. ఆ రోజు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారితో పర్యటన చేసి ఆ పార్టీ జవసత్వాలు నింపి ఆ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక భాగస్వామి. పర్చూరు నియోజకవర్గానికి ఒక మకుటం లేని మహారాజు దగ్గుపాటి వెంకటేశ్వర గారు. బాపట్ల ఎంపీ అయ్యారు. వారి భార్య గారు పురంధేశ్వరి గారు బాపట్ల ఎంపీ అయ్యారు. తన తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ టికెట్టు పర్చూరు నియోజకవర్గం నుంచి తనకి కావాలి అంటే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం అధిష్టానం ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఏలూరు సాంబశివరావు గారు కావాలా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుటుంబం కావాలంటే ఖచ్చితంగా దగ్గుపాటి గారి కుటుంబమే కావాలి. ఓ పక్క పురంధేశ్వరి గారు మరి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఉన్నారు. ఒక పక్క డైరెక్ట్గా మోదీ గారితో ఆవిడకి యాక్సెస్ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే టికెట్ సంపాదించడం వారి కష్టం కాదు. మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు చంద్రబాబు గారు కలిసిపోయారు. మరి వారిద్దరికి ఆరోగ్యం బాగలేని క్రమంలో ఒకరినొకరు వెళ్ళి పలకరించుకున్నారు. తోడలు ఇద్దరు కలిశారు చూడముచ్చటగా. కుటుంబం అంతా ఏకమైంది. అలాంటప్పుడు వారి సీటే పర్చూరు. వారు లేరు కాబట్టి, వారు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి అప్పట్లో యంగ్స్టర్గా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు గారికి పర్చూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అంతేగాని ఏలూరు సాంబశివరావు గారి కన్నా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేగాని దగ్గుపాటి కుటుంబాన్ని కాదని 2029లో ఏలూరు సాంబశివరావు గారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి. ఇది వాస్తవం. కాబట్టి గత 3 రోజుల క్రితం బాపట్ల జిల్లాలో జరిగినటువంటి మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారి పేరు మీద, మరి దగ్గుపాటి చంచురామయ్య గారి పేరు మీద ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఆ స్కూల్ ప్రారంభోత్సవానికి నారా లోకేష్ గారు వచ్చారు. మరి పురంధేశ్వరి గారు అంటే వారి పెద్దమ్మైన పురంధేశ్వరి గారి ఆశీర్వాదం తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఒక ఇండికేషన్ ఇచ్చారు నారా లోకేష్ గారు. నా తమ్ముడికి నేనున్నాను, నా తమ్ముడు నా పెద్దమ్మ కొడుకు నేనున్నాను, నా తమ్ముడిని ఎమ్మెల్యేని చేసుకుంటాను అని ఒక హింట్ ఇచ్చిపోయారు ఆయన జిల్లాలో. ఇక అందులో డౌట్ లేదు. సో కాబట్టి పర్చూరు నియోజకవర్గం 2029 ఎమ్మెల్యే టికెట్ కోసం దగ్గుపాటి హితేష్ చంచురామ్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని పట్టుపడతారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అప్పటికి ఇప్పుడు 3 సార్లు గెలిచి ఉన్నారు కాబట్టి ఏలూరు సాంబశివరావు గారు ఆయనకి ఇవ్వటం కష్టమైతే, ఆయనకి సీటు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే క్యాడర్ లేదన్న వ్యతిరేకత వస్తున్న అభిప్రాయం ఉంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా, ఎందుకంటే 20 సంవత్సరాలు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ. ఆ పర్చూరు నియోజకవర్గం సీటు బీజేపీకి వదిలేస్తారు. సో బీజేపీ తరపు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారి కుమారుడు దగ్గుపాటి హితేష్ చంద్రరామ్ గారు పర్చూరు నుంచి పోటీ చేస్తారు బీజేపీ అభ్యర్థిగా.
సో పార్టీ ఏదైనప్పటికీ తెలుగుదేశమా బీజేపీయా అనేది పక్కన పెడితే దగ్గుపాటి కుటుంబం మళ్ళీ పర్చూరు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతుంది. ఒకప్పుడు పర్చూరు రాజకీయాలను శాసించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వ్యూహానికి ఆయన పొదురు పెట్టారు. ఆ క్రమంలో భాగంగానే ఆ కుటుంబం మరి దగ్గుపాటి కుటుంబం నారావారి కుటుంబంతో కలిసిపోయింది. సో కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉన్నటువంటి ఎన్నికల తీరు కనుక మనం చూస్తే 4 సంవత్సరాల ముందే నియోజకవర్గానికి కచ్చీపులు వేసుకుంటున్నారు నాయకులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం అన్నా తమ్ముళ్ళు అనుబంధం మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో రాజకీయాల్లో. మరి తమ్ముడికి మాట ఇచ్చిన అన్న ఆ మాట మీద ఏ మేరకు నిలబడతారో. దగ్గుపాటి హితేష్ చెంచురామ్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీఫామ్ అందుకుంటాడా 2029లో, లేకపోతే బీజేపీ నుంచి అందుకుంటారా? అయితే అందుకుంటే పర్చూరు నుంచే అందుకుంటారా, లేకపోతే నియోజకవర్గాల విభజన జరిగితేనే ఆయనకి సీట్ వస్తుందా అనేటువంటి ఎపిసోడ్ ఏమైనా తెర మీదకి వస్తుందా అనేది తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.